నీతిని బోధించే ఒక చక్కటి కథను మీకు చెప్తాను. తెలివైన రైతు, మూర్ఖపు అడవి. అనగనగా ఒక పచ్చని పల్లెటూరులో గోవిందయ్య అనే ఒక వృద్ధ రైతు ఉండేవాడు. గోవిందయ్యకు భూమిని, ముఖ్యంగా చెట్లను పెంచడం అంటే ప్రాణం. కానీ అతని పొలానికి ఆనుకుని ఉన్న అడవిలో ఏ చెట్టు మొలిచినా దానిని అడవిలోని జంతువులు, పక్షులు వచ్చి నాశనం చేసేవి. ఒక సంవత్సరం గోవిందయ్య ఎంతో కష్టపడి తన పొలంలో విలువైన చందనం మొక్కలను నాటాడు. ఆ మొక్కలు కొద్దిగా పెద్దవి అవ్వగానే అడవి జంతువులకు కన్ను కుట్టాయి. ఒకరోజు రాత్రి అడవి నుండి వచ్చిన ఒక పెద్ద ఏనుగుల గుంపు ఆ చందనం తోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయి. అప్పుడు గోవిందయ్య పొలంలో ఉన్న అన్ని చెట్లలోకి అతి చిన్నదైన, మరీ సన్నగా ఉన్న కానుక మొక్కకు ముందుకు వచ్చి ఆ ఏనుగులను ఆపడానికి ప్రయత్నించింది. ఆ ఏనుగులు నాయకుడు నవ్వుతూ, "ఓ చిన్న కానుగా, నువ్వు నీ తోటి పెద్ద చెట్లను కాపాడాలని అనుకుంటున్నావా? మేము నిన్ను ఒక తొక్కేస్తే ఆనవాలు లేకుండా పోతావు. దారివ్వు" అని గర్వంగా అన్నాడు. కానీ దానికి కానుక మొక్క ధైర్యంగా ఇలా అంది, "నేను చిన్నదాన్నే కావచ్చు, కానీ నా వేర్లు లోతుగా ఉన్నాయి. నా తోటి చెట్లతో నేను ఒంటరిగా లేను. మా అందరి ఆత్మ ఒకటే." ఏనుగులు నవ్వుతూ చిన్న కానుక మొక్కను నెట్టిపారేయడానికి ఒక అడుగు ముందుకేశాయి. అప్పుడు ఊహించని విధంగా జరిగింది. ఆ చిన్న మొక్క చుట్టూ ఉన్న గడ్డి, చిన్న పొదలు, పక్కనే చిన్న రాళ్ళు కూడా ఒక్కసారిగా కదిలి ఏనుగుల ముందు ఒక అడ్డుగోడలా మారాయి. నిజానికి గోవిందయ్య తన తోటలో మొక్కల చుట్టూ సత్తువ కోసం వేసిన ఎండిన ఆకులు, చిన్న మట్టి దిబ్బలు కూడా ఏనుగుల రాకను అడ్డగించేందుకు సహకరించాయి. ఏనుగులు అలిసిపోయి చిన్న అడ్డంకిని కూడా దాటలేక వెనుతిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి. మరుసటి రోజు ఉదయం గోవిందయ్య వచ్చి చూస్తే తన తోట భద్రంగా ఉంది. చిన్న కానుగ మొక్క గర్వంగా నిలబడి ఉంది. అప్పటి నుండి గోవిందయ్య తన తోటలోని ప్రతి చిన్న మొక్కను, పొదను కూడా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. ఎందుకంటే అతను తెలుసుకుంది, ఒక చిన్న శక్తి ఒంటరిగా బలహీనమే కావచ్చు, కానీ అందరూ కలిసి ఉంటే చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలను అధిగమించగలవు. ఐకమత్యమే మహాబలం.